సో ఇప్పుడు పాత బస్తీ చార్మినార్ కేంద్రంగా ఉండేటటువంటి అనేక దేవాలయాలు, నాకు తెలిసి మీరే ఇప్పటికీ ఒక 21 దేవాలయాలు వెలికి తీశారు ఇప్పటికి. అది పురాతనమైనవి. సో నాకు తెలిసి ప్రతి దేవాలయానికి భూమి ఎంత ఉంటుండొచ్చు ఒక్క దేవాలయానికి? కొన్ని ఒక్క ఆలయాన్ని టచ్ చేస్తేనే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో ఎకరాలు ఉండేవి. 100 ఎకరాలు. ఇప్పుడు ఈ ఆలయం, ఇప్పుడు కూర్చున్న ఆలయం కొద్ది గొప్ప 1 ఎకరం మిగిలింది, కానీ దీని చుట్టుపక్కల అన్ని కనీసం మీరు ఎంత లేదన్నా 50 ఎకరాలు తక్కువగా ఏ ఆలయం ఉండేది కాదు. ఇప్పుడు మురళీ మనోహర్ స్వామి మనం వస్తూ ఉంటే మీకు చూపించుకుంటూ వచ్చాను, మురళీ మనోహర్ స్వామి ఆలయం. అది కేవలం మీరు ఆలయ ఆస్తులు తీసుకుంటేనే ఒక 200-300 ఎకరాలు. అలా మీరు ప్రతి ఆలయానికి టచ్ చేస్తే అన్ని ఎకరాల ఆస్తులు. ఎందుకంటే కళ్ళ కట్టినట్టుగా దాని పేపర్స్ కూడా బయటకు తీసాం. ఇప్పుడు నేను ఏదో నోటి మాటలో చెప్పడం కాదు, నాకు కూడా చాలా పేపర్స్ చూపించారు మీరు వచ్చేటప్పుడు. ర్యాండమ్ గా చెప్పట్లేదు. మురళీ మనోహర్ స్వామి ఆలయం తీసుకుంటే 74 ఎకరాలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. షామీర్పేట తుర్కపల్లిలో 104 ఎకరాలు ఉంది. అది కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నా కూడా 29 మంది కబ్జాదారులు కూర్చున్నారు ఆ భూమి మీద. ఎండోమెంట్ శాఖ పట్టించుకోదు, ఏ అధికారు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. అంటే ఆలయ భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే, నిర్వీర్యం అయిపోతుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఆ జగన్నాథుడి ఆస్తులన్నీ అలా 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 అన్యాక్రాంతం అయిపోతుంటే పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది. మీరు అడగచ్చు, మరి ఎందుకండి మీకు ఈ ఆస్తులన్నీ అంటే, ఒకప్పుడు మాన్యాలు ఎందుకు ఇచ్చారు? ఆలయ కేంద్రంగానే ప్రతి ఒక్క యాక్టివిటీ జరిగేది.